డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఎంఏ తెలుగు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మనకు ఫోర్త్ సబ్జెక్ట్ అంటే లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు జానపద సాహిత్యానికి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఈచ్ యూనిట్ నుంచి టూ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, లైక్ లాంగ్లో ఒకటి షార్ట్లో ఒకటి. సో మనకు మెటీరియల్ వచ్చేసి 12 యూనిట్స్కి అయితే చేశాను. సో ఎవరి దగ్గర మెటీరియల్ లేకపోయినా సో బుక్స్ లేకపోయినా మీరైతే పర్చేస్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది, అది మోర్ క్లిక్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫస్ట్ లింకే మనకు ఈ ఫోర్త్ సబ్జెక్ట్ ఉంటుంది, దాని కింద టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది. సో అందులో ఈ లైక్ క్వశ్చన్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తా. సో కొంతమందికి అర్థం కాదు, సో అది డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో ఏవైతే టిక్ చేసి పెట్టానో అవి మీరు చదువుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ఫస్ట్ 4 యూనిట్స్ ఏవైతే ఉంటాయో అందులో అన్ని క్వశ్చన్స్ చదవండి. ఫస్ట్ 4 అంటే మనకు దాదాపుగా ఒక 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ గన్ షాట్ తర్వాత ఫస్ట్ 4 యూనిట్స్ 6 ఏవైతే ఉంటాయో అవి చదువుకొని వెళ్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో మెయిన్గా మనకు పాస్ అవ్వడానికి ఒక 8 యూనిట్స్ మీరు పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఆర్ ఒక 10 యూనిట్స్కి సంబంధించిన గన్ షాట్ అంటే ఈచ్ యూనిట్ 2 చదువుకొని పోయినా మీరైతే ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ టు ఆన్సర్కి సంబంధించిన లింక్ ఎవరైనా పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద లింక్ క్లిక్ చేసిన తర్వాత 50 రూపీస్ ఉంటుంది మనకు ఒక సబ్జెక్ట్. సో అది పే చేసిన తర్వాత మీ వాట్సాప్కి కావచ్చు మీ మెయిల్కి మెసేజ్ వస్తుంది పర్చేస్ చేసినట్టు. సో అక్కడ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది, అంటే మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో మీరు పర్చేస్ చేశారు కదా, లాగిన్ అవ్వాలి. లాగిన్ అంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సపోజ్ అక్కడ మెసేజ్ కావచ్చు ఏం రాకపోతే మళ్ళీ ఇదే లింక్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళకు రీలాగిన్ అని. సో మళ్ళీ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి ఉంటుంది అక్కడ డిస్ప్లే అవుతుంది, నా మెయిల్కి మీరు మెసేజ్ చేస్తే మీకైతే అది పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఏవైతే తెలుగుకి సంబంధించిన 4 సబ్జెక్ట్లో లైక్ గన్ షాట్ క్వశ్చన్స్ ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎంఏ తెలుగు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన జానపద సాహిత్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ యూనిట్ 1 యూనిట్ 2 అని హెడ్డింగ్స్ ఉంటాయి. సో జస్ట్ మీరు మీ టెక్స్ట్ బుక్లో టిక్ పెట్టుకోండి. సో మనకి ఇక్కడ లాంగ్ షార్ట్ ఉంటాయి. సో ఫస్ట్ 1 లాంగ్, కింద షార్ట్. జస్ట్ నేను ఏవైతే గన్ షాట్ చెప్తానో అవి మాత్రమే చెప్పిస్తాను. సో మనకు యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎక్కడైతే టిక్ మార్క్ ఉంటుందో ఇవి ఇంపార్టెంట్ మనకు. సో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో వచ్చేసి మనకు జానపద విజ్ఞానం ఎన్ని రకాలుగా విభజించబడిందో తెలపండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనకు లాంగ్లో. నెక్స్ట్ షార్ట్ వచ్చేసి మనకు జానపద సాహిత్యం గేయం గురించి రాయండి. ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు మౌఖిక సాహిత్యంలోని వివిధ రూపాలను సోదాహరణంగా వివరించండి. సో ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది లాంగ్, కింద షార్ట్. సో నేను ప్రతిదీ రిపీట్ చేయాలి, సో టైం వేస్ట్ అయిపోతుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి మౌఖిక సాహిత్యానికి సమాజానికి ఉన్న పరస్పర సంబంధాన్ని చర్చించండి. సో ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి జానపద అనువర్తన ప్రక్రియ గురించి తెలపండి. నెక్స్ట్ సెకండ్ జానపద ప్రక్రియలపై టెలివిజన్ ఛానళ్ళ ప్రభావాన్ని తెలపండి. నెక్స్ట్ ఫోర్త్ జానపద స్త్రీల మౌఖిక సాహిత్యాన్ని గురించి వివరించండి. నెక్స్ట్ షార్ట్ స్త్రీల కళా ప్రతిభను వివరించండి. నెక్స్ట్ జానపద స్త్రీల కళారూపాలు ఏ విధంగా వారి జీవన శైలిని ప్రతిబింబిస్తాయో చర్చించండి. నెక్స్ట్ స్త్రీల వస్తు సంస్కృతిని సమీక్షించండి. సో ఇది ఫోర్త్. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ జానపదం అంటే ఏమిటి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాస్య గీతాలతో హాస్యరసం ఏ విధంగా ప్రతిఫలించిందో తెలపండి. సో ఇప్పుడు మీరు ఎవరైతే చదవలేరో మీరు లైక్ ఎగ్జాంపుల్ మనకు ఎగ్జామ్ అయిపోతుంది, ఎగ్జామ్ అవ్వగానే కొంతమంది దూరం వాళ్ళు ఉంటారు, కొంతమంది దగ్గర ఉంటారు. సో మీరు అప్రాక్సిమేట్లీ ఒక 7 or 8కి స్టార్ట్ చేసిన ఈచ్ క్వశ్చన్కి ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. అంటే ఒక యూనిట్ ఒక 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ పైన అయినా సరిపోతుంది. ఇప్పుడు జానపదం అంటే ఏంటి, బేసిక్గా మీకు వచ్చింది నార్మల్గా మనకు జానపదం ఏంటో అది రాసినా సరిపోతుంది, బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో అట్లా హాఫ్ అన్ అవర్ అంటే ఈచ్ 2 క్వశ్చన్స్ 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్. అంటే యూనిట్ 1 హాఫ్ అన్ అవర్, యూనిట్ 2 అట్లా హాఫ్ అన్ అవర్ అంటే ఒక 8 యూనిట్స్ అంటే ఒక 4 అవర్స్లో మీరు పైన చదవండి, మొత్తం చదువుకుంటూ కూర్చోకండి. సో పైన అంటే మనం ఎగ్జామ్లో రాసేటట్టు ఉండాలి. సో ఓన్గానే రాసుకోవచ్చు ఇవి. సో నేను అందుకే అంత స్ట్రెస్ చేసి చెప్తున్నా. జస్ట్ 15 మినిట్స్ ఈచ్ క్వశ్చన్, హాఫ్ అన్ అవర్లో మీరు 8 యూనిట్స్ 4 to 5 అవర్స్ చదివిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత 7-8కి అట్లా మళ్ళీ అవే రివిజన్ చేయండి. అవి రివిజన్ చేసుకొని మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా చదువుదాం అనుకుంటే ఒక యూనిట్ ఆర్ ఒక 2 యూనిట్స్ పైన ఆ క్వశ్చన్ వస్తే మనం అనుకున్న క్వశ్చన్ రాకపోతే కనీసం ఏదో ఒకటి రాసేటట్టు ఉంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఇదంతా ఓన్ సబ్జెక్ట్స్, ఇవి అంత టఫ్ అయితే ఏముండవు. సో ఇప్పుడు 6th యూనిట్
జానపద కళారూపాలంటే ఏమిటో నిర్వించండి. నెక్స్ట్ ఒగ్గు కథ గురించి రాయండి. ఇప్పుడు ఒగ్గు కథ ఉంది. ఒగ్గు కథ అంటే ఒక 2-3-5 మినిట్స్ చదవండి. 5 మినిట్స్ చదివిన తర్వాత దాన్ని ఎలాబరేట్ చేయండి. ఒగ్గు కథ అంటే బేసిక్ ఎవరెవరు చేస్తారు, అందులో ఏం చేస్తారు, సో ఎక్కడ చేస్తారు వాళ్ళు, సో దానివల్ల యూజ్ ఏంది, సో ఇట్లా పైన చదువుకుంటే మీరు ఈజీగా రాసుకోవచ్చు ఎగ్జామ్. సో 6th యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ 7th కోణల గిరిజనుల ఆటపాటలలో వారి సంస్కృతి ఏ విధంగా ప్రతిబింబించో వివరించండి. ఇది యూనిట్ 7. గిరిజనుల హక్కుల గురించి వివరించండి. ఇది 7th యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ 8th యూనిట్లో జానపద భాష విశిష్టతను వివరించండి. సెకండ్ వచ్చేసి పండిత భాష జానపద భాష మధ్య మౌలికమైన తేడా తెలపండి. సో ఇది అవసరం లేదు, ఇది జస్ట్ ఇది 8th. సో 8th అయిపోయిన తర్వాత 9th జానపద భాషలో కనిపించే మాండలికలను విశదీకరించండి. ఇది యూనిట్ 9. నెక్స్ట్ జానపద భాషలో సంభవించే ప్రధానమైన ధ్వనుల మార్పులని గుర్తించండి. ఒక్కొక్కసారి మనకు సపోజ్ ఈ క్వశ్చన్ అడిగినా దానికి రిలేటెడ్ ఏమన్నా ఉంటే అది రాసేసేయాలి సేమ్గా. సో మొత్తం మీరు అటెంప్ట్ అయితే చేయండి మొత్తం. నెక్స్ట్ యూనిట్ 10 సాంస్కృతిక హక్కులు ప్రాధాన్యతని వివరిస్తూ భారతదేశంలో వాటి అవవ్యక్తకత వివరించండి. నెక్స్ట్ ఇతర హక్కులతో సాంస్కృతిక హక్కులను సంబంధించిన పరిశీలించి విశ్లేషించండి. ఇది యూనిట్ 10. నెక్స్ట్ యూనిట్ 11 ఇవి ఫస్ట్ 10 యూనిట్స్ చదువుకోండి. 10 యూనిట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు పాస్. సో ఇవన్నీ చదువుకొని వెళ్ళండి. ఇవి తర్వాత ఫస్ట్ 4 యూనిట్స్లో ఏవైతే టిక్ లేని ఉంటాయో అవి మీరు చదువుకోండి. ఇప్పుడు ఎవరైతే 11-12 కొద్దిగా ఒక 1 వీక్ బిఫోర్ నుంచి చదువుతున్నారో ఇవి మీరు టిక్ చేసిన పైన చదువుకుంటే సరిపోతుంది. సో 11th యూనిట్ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కవులు, కళాకారులు జానపద సాహిత్యం కళల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో వివరించండి. నెక్స్ట్ స్వాతంత్ర యోద్యమ కాలంలో వచ్చిన పాటలపై జానపద గీతాల ప్రభావం తెలపండి. యూనిట్ 12 వచ్చేసి జానపద విజ్ఞానంపై సాంకేతిక విజ్ఞాన ప్రభావాన్ని తెలపండి. నెక్స్ట్ జానపద విజ్ఞానంపై ప్రపంచీకరణ ప్రభావాన్ని విశదీకరించండి. సో ఇవి మనకు తెలుగులో MA తెలుగు ఎవరైతే లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారో ఇవి చూసుకోండి. ఇవి చూసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ 2 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 యూనిట్స్లో ఏవైతే ఇప్పుడు సాహిత్యం ఉన్నత తారక్యమాన్ని కావచ్చు, ఇప్పుడు జానపదాలు ఇవి కావచ్చు, ఈ క్వశ్చన్లు కూడా మీరు పైన చూసుకోండి. అండ్ మనకు టెక్స్ట్ బుక్ మధ్యలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు అభ్యాసం అని. సో అభ్యాసం టైం ఉంటే చూసుకోండి. సపోజ్ అభ్యాసంలో కూడా కామన్గా ఉంటే వదిలేయండి. సపోజ్ కామన్గా లేవు అనుకుంటే 1-2 యూనిట్స్లో ఉన్న అభ్యాసంలో 2-3 up to 4 యూనిట్స్ అభ్యాసంలో ఏమైనా క్వశ్చన్లు ఉంటే అవి కూడా చూసుకోండి. సో ఎవరికైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఫస్ట్ 8 యూనిట్స్ ఫస్ట్ 10 యూనిట్స్ పర్ఫెక్ట్ చదువుకోండి. ఫస్ట్ ఇవి చదివి మిగతాయి పైన చూసుకోండి. సో అప్పుడు మీరు ఈజీగా పాస్ అవుతారు. ఏ క్వశ్చన్ కూడా వదిలేయకండి, ఓన్గా రాసుకోవచ్చు. మీకు బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. బుక్లో ఉన్నదే రాయాలా అంటే అవసరం లేదు. దానికి బేసిక్ ఐడియా మీకు ఏమొచ్చో అది రాస్తే సరిపోతుంది. సో క్వశ్చన్ టు ఆన్సర్స్ ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఉంటుంది, అది లింక్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకుంటే మీకు PDF మీకు వస్తుంది. ఏమైనా ఇష్యూస్ ఉంటే నా మెయిల్కి మెసేజ్ చేస్తే మీకు 10 or 15 మినిట్స్లో మీ PDF మీకు వస్తుంది. అప్పటికి అర్థం కాకపోతే, మాకు ఈ లింక్ అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఎవరు కూడా కాల్ చేయకండి, జస్ట్ మెసేజ్ మాత్రం చేయండి. లైక్ MA తెలుగు ఫస్ట్ సెమిస్టర్ 4th సబ్జెక్ట్ ఆర్ MA తెలుగు క్వశ్చన్ ఆన్సర్స్ PDF కావచ్చు, ఆ సబ్జెక్ట్ ఆ క్వశ్చన్ ఆన్సర్ అట్లా పెడితే నాకు మీరు MA తెలుగుకి సంబంధించిన వాళ్ళని తెలుస్తుంది. సో మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయను. సో ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మీరు మెయిల్ చేయండి. మెయిల్లో రిప్లై రాకపోతే ఒక 10-15 మినిట్స్లో మీరు కింద మెసేజ్ చేయండి. సో మెయిన్గా వెబ్సైట్ ద్వారా కొనడానికి ట్రై చేయండి. సో మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో ఈ 4th సబ్జెక్ట్కి సంబంధించిన లింక్ కిందనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో మీరు అందులో జాయిన్ అవుతే ఈ PDF చేసి పెట్టాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ క్వశ్చన్స్ PDFకి సంబంధించిన డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ మీరు చూసుకోవచ్చు. సో ఇవి చూసుకోండి. సో దట్ మీకు కొన్నన్నా 40-50% ఆఫ్ ద క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.